ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ వండబోతున్నాను ఫ్రెండ్స్. చికెన్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను ఫ్రెండ్స్. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. ఎప్పుడు ఇలా పొడుగ్గా ఎందుకు కట్ చేస్తానంటే పిల్లలు తినరు కాబట్టి అవి ఏరేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను ఇలా కోస్తాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. కొంచెం కస్తూరి మేతి వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. కూరకు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో హోల్ గరం మసాలా వేయలేదు, ఎందుకంటే చికెన్లోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా కూడా కలిపి కలిపాను. ఒకసారి క్యాప్సికమ్ వేసి వండాను కదా ఫ్రెండ్స్ చికెను. ఈరోజు బఠానీ వేసి వండుతున్నాను. బఠానీ వేసి చూపిస్తానని చెప్పాను కదా. బఠానీ కాయలు కొన్నాను కదా ఫ్రెండ్స్, చిక్కుడుకాయలాగా. అవి ఒలిచి ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఈరోజు చికెన్లో వేసి వండుతున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది బఠానీ వేసి చేసిన. అలాగే వెజిటేబుల్ రైస్లో కూడా బఠానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బఠానీ, క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ వేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తాయి ఫ్రెండ్స్ బఠానీ కాయలు. కొనుక్కొని వండుకోవటమే, వచ్చిన రోజులు కొనుక్కోవటమే. మనం రాగా మనం ఈ అమ్ముతారు కదా ఫ్రెండ్స్, అట్లా పేరు రావట్లేదు. డీమార్ట్లో కూడా అమ్ముతారు ఫ్రెండ్స్. అవి ప్యాకింగ్ చేసి వచ్చేస్తాయి. వాటికంటే మనం ఇలా తెచ్చి వండుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్. తర్వాత ఎండి కూడా అమ్ముతారు. మన మార్కెట్లోనే అయితే ఎండి నానబెట్టి నైట్ పగలు కలర్ కలిపి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ అంటే కొనుక్కోవటమే తప్ప ఇక అంతగా నేనైతే తీసుకోను ఫ్రెండ్స్. కలర్ కలిపిని మానేస్తాను కానీ తీసుకోను. ఇప్పుడు చికెన్ వేసేసుకుంటాను. ఉల్లిపాయ మరీ అంతగా యాగ అవసరంలో, పచ్చివాసన పోతే చాలు ఫ్రెండ్స్. ఇలా నేను చేసినట్టుగా సేమ్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఇంకోసారి మూత పెట్టామంటే నీరంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు, ఇప్పటికే అయిపోయింది, డ్రై అయిపోయింది. కొంచెం కారం, టమాటా ముక్కలు, కొబ్బరి పేస్ట్ అన్నీ కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టుకుంటా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చక్కగా అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. నేనైతే 3 స్పూన్లు కారం మాకు సరిపడా తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తినగలిగినంత వేసుకోండి. అలాగే జీడిపప్పు, కొబ్బరి పేస్ట్, ఇదే గ్రేవీ వచ్చింది ఫ్రెండ్స్. కొబ్బరి కొంతమందికి ఇష్టం ఉండదు. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు కానీ గసగసాలు కానీ వేసుకోవచ్చు. మొన్నటిదాకా అంటే ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కొనలేకపోయాం. కొబ్బరి కాయ అంటేనే చాలా రేటు ఉండేది, ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ రేటు. ఇంతే ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసేసుకున్నాం. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తాను. ముందుగా ముక్కల్లో కూడా కొంచెం వేసాను. చూసారుగా, చికెన్ బఠానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. పోయేదేముంది, టేస్ట్గా ఉందనుకోండి నాకు 4 లైట్లు కొడతారు కదా. టేస్ట్ లేదనుకోండి 4 తిట్లు తిడతారుగా, ఏం కూర చూపించావని. కానీ మీరు తిన్నారంటే నాకు ఫ్యాన్స్ అయిపోతారు ఫ్రెండ్స్. ముందుగా ఇదిగో కొంచెం ఈ కొబ్బరి దాంట్లోనే నీళ్లు పోసేసాను. అది ఇది ఎందుకు వేస్ట్ చేయాలి, కొంచెం కూడా వేస్ట్ పోకూడదు ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. చికెన్ అయినా మటన్ అయినా ఎంత ఉడికితే అంత మంచిది ఫ్రెండ్స్. ఉడక తినకూడదు. నాన్ వెజ్ అనేది బాగా ఉడకాలి ఫ్రెండ్స్. 2 పొంగులు వచ్చి ఒక్కసారి మగ్గిందంటే అటు ఇటు తిప్పేసి తినేసామంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది మనకే పట్టిద్ది. బాగా వండామనుకోండి దాంట్లో అంతా పోయిద్ది జీవం. మనం తిన్నా ఏమి కాదు ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఉడికించుకుంటాను.
చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం తినేవాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు టమాటా వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే టమాటా లేనిదే కూర తినలేను. ఏ కూరలోనైనా టమాటా వేయాల్సిందే. అది నా సిగ్నేచర్ అనుకోండి. ఇంకా అది ఉండాల్సిందే నాకు. అది లేకపోతే ఆ రోజు కూర అసలు వండానా, ఏం కూర వండా అనేది కూడా గుర్తుండదు. అది సంగతి. దాని టేస్టే వేరు కదా ఫ్రెండ్స్. టమాటా టేస్టే వేరు, ఒంటికి కూడా చాలా మంచిది. 4-5 యాపిల్స్ తినే కంటే 2 టమాటాలు, 1 జామకాయ తింటే చాలు ఫ్రెండ్స్. టమాటా మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. గరం మసాలా, కొత్తిమీర వేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారా, నాటు టమాటా కాబట్టి అసలు వేయంగానే మేగడలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అందుకని ఎక్కడున్నా సరే, చిన్న అయినా సరే, నాటుకాయలు ఎక్కడున్నాయని మార్కెట్ మొత్తం చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. చికెన్లో కొంచెం వేసాను, 1 స్పూను. కర్రీ అయిపోయాక ఇంకో స్పూను. పిల్లలు ఎక్కువ చికెన్ ఇష్టపడతారు ఫ్రెండ్స్. అందుకని వారంలో 2-3 సార్లు వండుతాను. ఒకేసారి వండను ఫ్రెండ్స్, మీకు చెప్పాను చాలాసార్లు. 1/2 కేజీ తెచ్చినా మొత్తం వండను, కొంచెం ఉంచుతాను. కలిపేసి ఏదన్నా ఒకసారి వండుతాను. మళ్ళీ మధ్యలో కొత్తిమీర వేసుకుంటున్నాం. ఎంతో రుచికరమైన బఠానీ చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి. ఒకసారి ఎలా ఉందనేది మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకేలాగే వండుకునే కంటే ఇలాగ వండుకుంటే దీని టేస్ట్ వేరే ఫ్రెండ్స్. దీనికి చపాతీ, పుల్కా, బగారా రైస్, బిర్యానీ రైస్ ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి 1 సెకండ్ నుంచి ఆపేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కర్రీ. స్టవ్ ఆపేసాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ బఠానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టుకోబోతున్నాను. ఇంకా దగ్గరికి రావాలంటే మాకైతే ఇలా ఉండాలని నేను ఇలా వండాను ఫ్రెండ్స్. ఇంకొంచెం సిమ్లో పెట్టారంటే మరీ డ్రై అయిపోద్ది. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు అలా వండుకోవచ్చు ఫ్రెండ్స్. మాకైతే ఇలా కొంచెం జ్యూసీగా ఉండాలి కాబట్టి నేను ఇలా వండాను ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వేడి వేడి కర్రీ వేసుకొని తింటమే ఫ్రెండ్స్. చికెన్ బఠానీ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకున్నాను. చూసారా, బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి, తినండి. కిచెన్లో కాదు, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాను. చూసారా ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. మీరు కూడా నేను చేసిన ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. మాకు జ్యూసీ కావాలి కాబట్టి కలుపుకోవటానికి అందరూ పులుసుగా అడుగుతారు ఫ్రెండ్స్. అందుకే నేను ఇలా చేశాను. దగ్గరికి వండుకుంటే అది కొంతమందికి ఇష్టం, నాకు దగ్గరగా ఇష్టం. కాకపోతే నలుగురు తినేదే కావాలి కదా, అందుకే ఇలా చేశాను. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వంట అయితే అయిపోయింది.